హలో వెల్కమ్ టు ద వారాహి 6393. ఇవాళ నేను చేయబోయే రెసిపీ బేసన్ కా చీలా. దీన్ని ఆమ్లెట్ వితౌట్ ఎగ్ అని కూడా అంటారు. దీన్ని నార్త్ ఇండియన్లో కూడా బాగా చేస్తారండి. ఈ రెసిపీని మనం ఒక వేడి అన్నంలో రసం వేసుకొని ఇది నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి తీసుకొని దాంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటాస్, కరివేపాకు, దీనిలో మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ నా దగ్గర లేదు, కొత్తిమీర కూడా లేదు, అందుకని నేను యాడ్ చేయలేదు. దాంట్లో కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్, కారం యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకొని పల్చగా కలిపేసుకోవడమే. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దోశల కింద వేసేసుకోవడమే. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇటు అటు తిప్పేద్దాం. 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిని టమాటా సాస్తో కానీ గ్రీన్ చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్. థ్యాంక్